ఏ కటింగ్ కావాలి చూపి చెప్పు నాన్న. ఏ కటింగ్ కావాలి చెప్పు నాన్న. స్టైల్ కటింగ్. స్టైల్ కటింగ్ దాని పేరు చెప్పు. అసలు ఎమ్మర్సగా మాట్లాడలేదు, గుర్తు రావట్లేదు. అండి, వెల్కమ్ టు ఋతు ప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటంటే విశేషాలు ఏంటంటే, ఈరోజు అయితే మా పండుగకి హాలిడేస్ ఇచ్చిన కాడి నుండి అయితే కటింగ్ చేయించలేదు. ఈరోజు అయితే కటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను. అసలు మా పండు ఏ కటింగ్ కావాలంటాడో ఏంటో కూడా. పండు ఏ కటింగ్ కావాలి అన్న నీకు? స్టైల్ కటింగ్ కావాలి. స్టైల్ కటింగ్ ఏంటి? స్టైల్ కటింగ్ దాని పేరు చెప్పు. కటింగ్ పేరేంటి? స్టైల్ కటింగ్ రంగేసేదా? స్టైల్ కటింగ్ ఒక్కటి చెప్పి ఏంటేదో ఏది కావాలో నీకు? ఇలా చేస్తారు. ఇలా 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 ఏం చేస్తారు? అదేంటి పేరు చెప్పు ఒకసారి. పేరంటే ఎలా చేస్తారంటే ఇక చూపిద్దు ఒకసారి. ఇటు పండు ఇట్లా ఒకసారి. ఎందుకు అలిగా చెప్పు. నీ కటింగ్ చేపించాలా వద్దా చెప్పు. చేపించాలా వద్దా? వద్దే నీకు. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, మీ టీచర్ కాల్ చేసింది కదా బుక్స్ కొనమని. నువ్వు స్కూల్కి ఇలా వెళ్తే టీచర్ నిన్ను బ్యాడ్ అనేది కదా. నీకు ఏ కటింగ్ కావాలి చెప్పు ఒకసారి. చెప్పు. ఆలోచిస్తున్నావా? ఆలోచించి చెప్పు ఏ కటింగ్. ఎండ బాగా వస్తుంది బయట. ఓకేనా? ఓకే, మరి వెళ్దాం పద. మనం సెల్ తీసుకొని వెళ్దాం. ఇప్పుడైతే నేను పండు అమ్ములు అయితే కటింగ్ చేయించడానికి అయితే పండుగ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. రాఖీ కూడా ఏడుస్తున్నాడు చూడండి. రాఖీ ఏడుస్తుందిలే గానీ ఎందుకులే ఎండ బాగా వస్తుంది బయట అని మేమైతే తీసుకెళ్ళట్లేదు. ఇది కప్పుకున్నావు? ఎండ కొడుతుందని కప్పుకుంటున్నావా? మన ఇంటికి ఇలా అనుకో, బయట అయితే ఎండ బాగా వస్తుంది. అందుకే ఇక మా పండు అయితే మంచిగా కండవ తెచ్చుకుండు. నేను కూడా చెప్పలేదు, పండుగే కండవ తీసుకొని అయితే వచ్చేసిండు. మొన్న చెప్పులు ఎక్కడ ఉన్నాయో ఏందో. ఇక్కడైతే ఉన్నాయిలే చెప్పులు. నిన్న బ్యాంక్ ఆడికి పోతే అమ్మా ఎండకి అట్లా ఉంది అనుకున్నా. ఎందుకు పిల్లగాళ్ళు ఎందుకు దా నాన్న. రాఖీ వద్దు, రాఖీ పద నాన్న. ఇలా కటింగ్ చేపిస్తా దానికి పోతానా. రాఖీ అయితే వేస్తుంది. బాయ్. కటింగ్కి అయితే వెళ్తున్నాము. మా పండుగ అయితే ముందే వెళ్తాడు. కటింగ్ అంటే ఎంత ఇష్టమో, స్టైల్ కటింగ్ చేయించుకోవాలంటాడు. ఇప్పుడు తీసుకెళ్ళి గుండు నానా కుక్కలు ఉంటాయి. వాడికి ఇప్పుడు గుండు చేపిస్తా. నువ్వు గుండు చేపిస్తావా? ఆర్మీ చేపివ్వండి మామయ్య. ఆర్మీ చేపివ్వని చెప్పింది. పండు అటు సైడ్ ఎందుకు పోతున్నావు? ఇటు ఎక్కడికి? ఇటే అమ్ములు కరెంటు బిల్లుకి వెళ్ళని చెప్పిండు మా. కరెంటు బిల్లుకి వెళ్ళని చెప్పిండు. తాట వస్తాగు. ఏం లేదు, మేము తీసుకుంటే వెళ్తున్నాం. ఇట్లా దానా ముందెళ్ళు. చిన్నగా కారు వస్తుంది. అమ్ములు పట్టుకోప అమ్ములు. అన్నులు అంటావు. కూరగాయల మార్కెట్ అక్కడ ఉందంట ఒకటి. అక్కడ ఎవరు చెప్పారు? మా ముస్తాఫా నగర్లో ఏ ఏరియాలో ఏముంటాయో అవన్నీ మాకైతే తెలుసు.
ఎందుకంటే ఇక్కడే ఉంటాం కదా, వస్తాం కదా, అందుకే ఏముంటాయో అవన్నీ అయితే మాకు తెలుసు. ఇక్కడైతే బొప్పడికాయలు ఉన్నాయి. బొప్పడికాయలు అంటే మాకు తెలిసినట్లే, ఎందుకంటే మా ఇంటి ముందుకు వస్తే మేము ఈ అంకుల్ దగ్గర అయితే బొప్పడికాయలు తీసుకుంటాము. ఏంటి అమ్మా, దాహం అవుతుందా? వామ్మో. అమ్మ జ్యూస్ కొనిచ్చానా? జ్యూస్ కొనియటానికి మెడికల్ షాప్. బొప్పాయ రసం ఇక్కడ అమ్ముతున్నారు. ఎండాకాలం మంచిగా నిమ్మరసం తాగొచ్చు. మేము వచ్చేటప్పుడైతే తాగుతాము. ఇక్కడ పైపులు, అన్ని రకాల పైపులు దొరుకుతాయి ఇక్కడ. కొనిచ్చేనా? జ్యూస్ కొనిస్తా. చాలా దూరము మనమా? అవునా? జ్యూస్ కొనిస్తా. లోపలికి వెళ్దాం పా. పండు వెళ్ళు నాన్న. కటింగ్ అయితే చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత మా బావకి అయితే చేపిస్తాను. పండుకి పండు ఇక్కడ ఇంకా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పండు ఏది అంటే ఎంత దాడికి ముందు అక్క లైట్ అర్థంగా వాడిని
ఏదో కొంచెం వెనక్కి గుండి గుండి మెమరీ కూడా కానీ స్టార్టింగ్ లాగా రే కళ్ళు మూసుకో నాన్న. ఇంకైతే చేయించుకొని బయటకు వస్తున్నాము. పండు పండు ఏంది దా వెళ్దారా ఇంటి. కదా అమ్మా అక్క అపార్ట్మెంట్ చందులో నుంచి వెళ్ళొచ్చు అంతగా. సరే ఇంటికైతే వచ్చేసిన ఇప్పుడే. అమ్ములు పండు స్నానం చేద్దురా, స్నానం చేసి వెళ్ళాలరా. ఇక నీళ్ళు ఉన్నాయిరా తలకు పోతురా. రా నాన్న పండుగకి అయితే తల స్నానం చేపించి ఇంట్లోకి వెళ్ళాక మళ్ళీ ఒకసారి చూపిస్తా మీకు.